తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. గత 4 రోజులుగా ఇప్పటికి 4 రోజులు అవుతోంది పర్యటన. సో అక్కడ ఇన్వెస్టర్స్ తో మీటింగులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జరుగుతా ఉన్నాయి. రాష్ట్రానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో మీటింగులు జరిగాయి. ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. హైదరాబాద్ లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతాము అని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్ లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత విస్తరించాలి అన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు సీఈఓ రవికుమార్ వెల్లడించారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలో సీఈఓ రవికుమార్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కాగ్నిజెంట్తో ఎంఓయూ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కంపెనీకి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని, ఈ విస్తరణతో రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనలకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి మరింతగా దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ, ఐటీ పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిని సందర్శించింది. తెలంగాణకు ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో పెట్టుబడులు పెట్టాలని, అంటే దానికి ఫండింగ్ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం దానికి సంబంధించి చర్చించనున్నారు. ఇక దాంతోపాటు పెప్సికో యాజమాన్యంతో కూడా ఈ రోజు చర్చలు జరపనున్నారు. హెచ్సిఏ సీనియర్ లీడర్షిప్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీగానున్నారు. నేడు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు వెళ్తారు. వాషింగ్టన్ లో వాళ్ళు ఆరోగ్య సంస్థలు, అదేవిధంగా టెక్నాలజీ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోని సీఎం భేటీ అవుతారు. సీఎంతో పాటు ఐటీ మినిస్టర్ దుద్దుల శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. వారు కూడా ఈ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి విషయాలను, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే తెలంగాణ నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి సంబంధించి వాళ్ళతో చర్చించనున్నారు. ఇక దాంతో పాటు వాషింగ్టన్ తర్వాత ఈ రోజు సీఎం, అదేవిధంగా శ్రీధర్ బాబు డల్లాస్ చేరుకుంటారు. ఇక ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాలకు వెళ్లి సీఎం టీమ్ తో జాయిన్ అయ్యి ఆయన కూడా కొన్ని ప్రపోజల్స్ తో వెళ్తున్నారు. నిన్న కాగ్నిజెంట్ ప్రతినిధులతోని రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ పెట్టడానికి కాగ్నిజెంట్ ఓకే చెప్పింది. దానివల్ల 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇక బాల్స్కర్రా అనే సంస్థ కూడా 839 కోట్లు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఓకే చెప్పింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రవాస భారతీయులతో మాట్లాడి సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మీరందరూ సిద్ధం కావాలి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ డెవలప్మెంట్ లో వాళ్ళందరూ భాగస్వామ్యం కావాలి, దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి విదేశీ ప్రతినిధులతో కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తానికి అయితే 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా వెళ్ళినటువంటి సీఎం పర్యటన దాన్ని రీచ్ అవుతుంది అని, 50,000 కోట్ల కంటే ఎక్కువనే పెట్టుబడులు తీసుకొని హైదరాబాద్ కు చేరుకుంటారని
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈ పర్యటన వల్ల తెలంగాణ యువకులకు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి సీఎం టూర్ ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.